సో నా సాక్ష్యం ఏంటంటే, మా బాబాయ్ అంటే మా పిన్ని వాళ్ళ హస్బెండ్, అతనికి యాక్సిడెంట్ అయింది ఒక 1 మంత్ ముందు. బైక్ మీద వెళ్తుంటే చాలా పెద్ద యాక్సిడెంట్ అయిందనమాట. సో అతను కోమాలోకి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు వరంగల్ హాస్పిటల్లో పెట్టారు. తర్వాత సీరియస్ అని తెలిసేసరికి అంటే ఇంక బతకడానికి ఛాన్స్ లేదని చెప్పేశారు డాక్టర్స్. ఎందుకంటే బ్రెయిన్కి తలకి బాగా డ్యామేజ్ అయిందనమాట. సో ఇక్కడ హైదరాబాద్కి తీసుకొచ్చారు. ఇక్కడ కూడా ఐసీయూలో పెట్టారు. సో డేస్ పాస్ అవుతున్నాయి కానీ అతను కోమాలోనే ఉన్నాడనమాట. అంటే ఎవరిని గుర్తుపట్టే స్టేజ్లో లేరు. అయితే నేను ప్రవక్త గారి దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయమని రిక్వెస్ట్ చేశాను. అయితే వీడియో కాల్లో ప్రేయర్ చేశారనమాట. ప్రేయర్ చేశారు, అయిపోయింది. తర్వాత ఒక 1 వీక్ తర్వాత మా పిన్ని నాకు కాల్ చేసి మాట్లాడింది అనమాట. ఇట్లా విక్కీ, నువ్వు లాస్ట్ వీక్ సండే ప్రేయర్ చేయించావు కదా, సో అప్పటి నుంచి ఇప్పటి వరకు బాబాయ్కి అంటే ఎటువంటి కాంప్లికేషన్స్ రాలేదు, ఇప్పటివరకు అంతకుముందు ఉన్న కాంప్లికేషన్స్ రాలేదు అని చెప్పింది. అంటే కాంప్లికేషన్స్ అంటే అంతకుముందు ఎలా ఉండేదంటే ఫీవర్ పెరగడము తగ్గడం, బీపీ పెరగడం తగ్గడము, అంటే పెరిగితే ఏంటంటే సీరియస్ ఇంకా చెప్పలేమనే స్టేజ్ అనమాట. సో ఈ 1 వీక్ నుంచి అలాంటి కాంప్లికేషన్స్ ఏం లేదు అని చెప్పడం జరిగింది. తర్వాత వెంటనే ఆ హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేశారు. ఇప్పుడు ఇంకా కొంచెం కోమా స్టేజ్లోనే ఉన్నారు, ఎవరిని గుర్తుపట్టట్లేదు, బట్ సీరియస్ కండిషన్ అయితే కాదు. సో మా పిన్ని గారు సాక్ష్యం చెప్పమన్నారు. సో ఇదొక సాక్ష్యం, దేవునికి మహిమ. ఇంకోటి ఏంటంటే నిన్న లైవ్లో కూడా ఫ్రైడే ఈవినింగ్ లైవ్ వస్తుంటే మా వైఫ్ సునీత సున్నమైట్కి సివియర్గా స్టమక్ పెయిన్ ఉండింది. సో ప్రవక్త గారు దేవుడు వాక్యం విడుదల చేసినప్పుడు ఇలా కుండ బద్దలు కొట్టినట్టు స్వస్థత జరగబోతుంది అని చెప్పినప్పుడు తను ఏకీభవించింది. సో తను లైవ్ అయిపోయిన తర్వాత చెప్పిందనమాట. సో నాకు ఇప్పుడేం కడుపు నొప్పి లేదు, కంప్లీట్గా తగ్గింది అని చెప్పింది. సో దేవునికి మహిమ కలుగును కాక. ఈ చిన్ని సాక్ష్యాన్ని బట్టి యేసయ్యకి మాత్రమే సమస్త మహిమ ఘనత పరిపాలించి ఉండును కాక. మా కొరకు ప్రార్థన చేసిన ప్రవక్త గారికి వందనాలు. హాస్పిటల్లో యాక్సిడెంట్ అయిన వ్యక్తికి పర్ డే 1 lakh అవుతుండేనంట. ఒక రోజుకి 1,00,000 రూపాయలు ఖర్చు. అస్సలు చాలా సీరియస్ ఉన్నారు. సో వీడియో కాల్లో ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశారంటే ఆ సీరియస్నెస్ నుంచి ప్రభు తప్పించి వేరొక హాస్పిటల్కి షిఫ్ట్ అవ్వడానికి ప్రభు కృప చూపించారు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రాణములను నిలబెట్టేది బ్రతికించేది ఆయన మాత్రమే. ఈ పరిస్థితుల్లో అనేక మందిని ప్రభు బ్రతికించారు. ఇకను జరిగించేది ఆయన మాత్రమే. హల్లెలూయా. జీవితాలను మార్చేది ఆయనే, జీవితాలను బాగు చేసేది ఆయనే, బ్రతుకులను బాగు చేసేది ఆయనే, కుటుంబాలను దీవించేది ఆయనే. సో ఆయనకు మాత్రమే మహిమ కలుగును గాక. వైద్యులకు కూడా అసాధ్యమైన వాటిని ధనము చేయలేని దానిని దేవుడు చేయగలరు. ప్రభు మనకిచ్చిన వాగ్దానం, భూమి మీద ఎక్కడైనాను ఏ ప్రజలలోనైనా చేయబడిన అద్భుతం నీ ప్రజలందరి ఎదుట చేస్తానని మాటిచ్చారు. ఆ మాటిచ్చి ఆయన నెరవేరుస్తున్నారు. ఆయనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా.